ఈ 17 ఏళ్లలో ఓ 2, 3 వేల మందిని డీల్ చేసుంటావా? కొంతమంది ఏందంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ద్వారా మనకొచ్చి ఇంట్లో గొడవయింది అవును. అని అట్లా వచ్చి చేసి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే. కొంతమంది వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో ఏదైనా బర్త్‌డే మంచిగా కొంచెం ఇన్ని రోజులు ఆ! ఆ! మన ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉండి, ఆ! సో, ఇప్పుడు మా వాళ్ళని మేమే ఉంచుకుంటాము అని ఇక్కడ సిట్యుయేషన్ చూసి, అచ్చచ్చా! వాళ్ళని చూసి తీసుకుపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. అట్లా ఆ! దాదాపు ఒక 2, 300 మంది 2, 3 వేల మంది వరకు ఆ! ఉన్నారు మామూలుగా. సో, ఓకే. రెగ్యులర్‌గా అయితే ఎవరో ఒకళ్ళు వస్తనేముంటారు, వెళ్తనేముంటారు. ప్రాబ్లమ్ లేదు అట్లా. హ్మ్. అంటే మాకు తెలీదు. నీకే తెలుస్తది. ఎందుకంటే రోజుకు 20, 30 కాల్సొస్తాయి గాబట్టి, ఎట్లా ఉంది సమాజంలో వృద్ధుల పరిస్థితి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏందంటే పెద్దవాళ్ళని చూసుకోలేకపోతున్నారు ఇంట్లో. ఆ! మెయిన్ ఏందంటే మానసిక ఒత్తిడులు కొంతమంది ఓకే. గురవుతున్నారు. ఆ! ఓపిక అనేది చాలా తక్కువుంది. పెద్దవాళ్ళు ఏందంటే ఓపిక లేక కొన్ని విషయాలు మరీ మరీ అడుగుతుంటారు. ఆ! ఈ ఆ! చాదస్తం మాటలు ఆ! అచ్చచ్చా! మాట్లాడతామని, వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళకి నచ్చకపోవడము. అట్లా ఓకే. ఇంట్లో వీళ్ళేందంటే వీళ్ళు ఆఫీస్‌లోకెళ్తుంటారు. వీళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉంటారు, ఖాళీగా ఉంటారు. ఓహ్! సో, అట్లా కొంతమంది చాలామంది చాలా రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళ పిల్లలుంటారు. పెద్దవాళ్ళని చూసుకోవాలంటే వాళ్ళకి ప్లేస్ ఉండదు. సో, అదొక సమస్య. హ్మ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్యూటీకెళ్తారు. మళ్ళీ ఈవినింగ్, మధ్యాహ్నం టైంలో చూసుకొని టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు అదొకటి లేకుండా. ప్లస్ ఇంకో కొంతమందేందంటే ఎవ్వరు లేని వాళ్ళున్నారు. ఇప్పుడు ఓకే. భార్య ఉండి భర్త చనిపోయిన వాళ్ళు ఎక్కడికెళ్ళాలో తెలవదు. ఓకే. సో, ఓకే. ఈరోజుంటారు, రేపుంటారు. రేపన్నాడు పరిస్థితి ఒంటరిగా ఉండి ఏదన్నా ఇన్సిడెంట్ అయినా గూడా తెల్లారి ఎవరు లేపుతారా, లేపలేరా అనే సిట్యుయేషన్‌లో ఉన్నారు. అబ్బా! ఒక ఆ! రాత్రి పడుకుంటే మరుక్షణం తెల్లారి నిద్ర లేసి ఎవరన్నా ఉంటారా, లేరా అనేది లేకుండా ఉన్నారు కొంతమంది. సో, హ్మ్. అట్లాంటోళ్ళ కోసం నేనేందంటే ఎవ్వరు లేని వాళ్ళ కోసం నేను చేరదీసి నేను చూసుకుంటా.